ముఖ్యంగా కోడెల శివరామకృష్ణ, కోడెల శివప్రసాద్ గారి కుమారుడు కోడెల శివరామకృష్ణ ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా నరసరావుపేటలో అక్రమాలు, అవినీతి, దౌర్జన్యం ఈ మూడు రాజ్యం వెళ్తూ ఉన్నాయి. ప్రతి చిన్న పిల్లవాడిని అడిగిన నరసరావుపేటలో ఈరోజు ఏం జరుగుతుందనేది స్పష్టంగా చెప్తారు. ఈరోజు ముఖ్యంగా 2 కేబుల్ టీవీ నెట్వర్క్లు ఉన్నాయి నరసరావుపేట పట్టణంలో. ఒకటి ఎన్సీవీ, అది దానికి అధ్యక్షుడు నల్లబాటి రామచంద్ర ప్రసాద్. అట్లానే ఇంకో కేబుల్ టీవీ ఏమో కే ఛానల్. కే ఛానల్ అంటే కోడెల ఛానల్. కోడెల శివరామకృష్ణ ఆధిపత్యంలో నడుస్తూ ఉంది. అయితే ఈ 2 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా నరసరావుపేట పట్టణంలో ఒకే ఛానల్ ఉండాలని చెప్పి ఆపరేటర్లను బెదిరించడం, ఆపరేటర్ల దగ్గర బ్లాంక్ చెక్కులు తీసుకొని వాళ్ళకి సెటప్ బాక్సులు ఇవ్వటం, అట్లానే కేబుల్ వైర్లు అన్నీ కూడా కట్ చేసి దాదాపు 6 నెలల నుంచి అన్ని కనెక్షన్లు, ఎన్సీవీ కనెక్షన్లు అన్నీ కూడా తీసేయడం జరిగింది. అయినా సరే మేము ఓపికగానే ఉన్నాం. ఎందుకంటే ప్రతి చోట చూస్తున్నాం, ఎక్కడ చూసినా దౌర్జన్యం, పోలీసు కేసులు. మేము బయటకు వస్తే పలుసార్లు ఎన్సీవీ వాళ్ళు బయటకు వచ్చి కేబుల్ వైర్లు లాగితే వాళ్ళ మీద తిరిగి కేసులు పెట్టడం జరిగింది. దీని మీద మేము లిఖితపూర్వకంగా కంప్లైంట్లు ఇచ్చాం సిఐకి, 1 టౌన్ సిఐకి, అట్లానే డిఎస్పీకి, ఎస్పీకి కూడా ఈ విధంగా జరుగుతుందని పలుసార్లు వెళ్ళి విజ్ఞప్తి చేశాం. నేను కూడా ఈ రోజు ఏం జరిగింది? మీ మీద కూడా రాళ్లదాడి జరిగింది, మీ కార్యకర్తల మీద రాళ్లదాడి జరిగింది. కారణం ఏంటి? ఏం జరిగింది ఈరోజు? దీని మీద పోలీసులకి డైరెక్షన్ ఇవ్వాలని హైకోర్టులో కూడా రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయినా సరే ఎవరు కూడా పట్టించుకోలేదు. ఈరోజు ముఖ్యంగా ఎన్సీవీ ఆఫీసుని ధ్వంసం చేయడానికి దాదాపు 200 మంది తెలుగుదేశం కార్యకర్తలు, ఆపరేటర్లు, కొంతమంది కేబుల్ ఆపరేటర్లు కలిసి దాడి చేయడానికి వెళ్ళారు. దాడి చేసిన ఆ సమయంలో అక్కడున్న చైర్మన్ రాము, నల్లపాటి రామచంద్ర ప్రసాద్ మాకు ఫోన్ చేసి ఈ విధంగా జరుగుతుంది, నన్ను ఆదుకోవాలని చెప్పి ఆయన ఫోన్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మేము కూడా ఒక 200 మంది కార్యకర్తలు వెళ్ళాం. వెళితే అక్కడ వాళ్ళందరూ రాళ్ళు, కర్రలు, తర్వాత బాటిల్స్, పగలగొట్టిన బాటిల్స్ తీసుకొని సిద్ధంగా ముందే ప్రిపేర్ అయ్యి మా మీద దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో కార్యకర్తలు ఇద్దరు, పట్టణ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ హనీఫ్ గారికి, అట్లానే జడ్పీటీసీకి ఇద్దరికి గాయాలు, మరి కొంతమందికి కూడా గాయాలు తగిలినాయి. ఒక కానిస్టేబుల్కి కూడా గాయం తగిలింది. రాళ్ళు విసిరారు మా మీద, ఆ మధ్యలో కానిస్టేబుల్ కూడా గాయమైంది. ఈ విధంగా జరిగిన తర్వాత పోలీసులు మమ్మల్ని పంపించి వేయడం జరిగింది. ఒక్కొక్కరిని పంపించేశారు. పంపించేసిన తర్వాత మేమంతా కూడా తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చాం. అప్పటికే రాముని, కేబుల్ అధినేత రాముని, వాళ్ళ మామయ్య కోటేశ్వరరావు గారిని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి 1 టౌన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయడం కారణం ఏంటి? ఎందుకంటే వాళ్ళే బాధితులు, కానీ వాళ్ళని అరెస్ట్ చేయడం కారణం ఏంటి? పకడ్బందీగా పగలగొట్టాలని ఒక ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి ముందు వీళ్ళని అడ్డంకి వీళ్ళు తీసేస్తే సరిపోద్ది. వాళ్ళని ముందు అరెస్ట్ చేశారు. ఏమీ చేయకుండా వాళ్ళిద్దరూ ఎటువంటి అఫెన్స్ లేకుండా కేవలం వాదిస్తున్నాం పోలీసులతోటి. ఇది అన్యాయం అండి, ఇలా పగలగొట్టడం. ఒక మీడియాని ప్రజల్లోకి తీసుకువెళ్ళే ఒక మీడియా సంస్థనే ఈ విధంగా ధ్వంసం చేయడానికి కానీ, అటాక్ చేయడానికి కానీ అది చాలా అప్రజాస్వామ్యం. దీన్ని ఖండిస్తున్నాం అని చెప్పి మేము వాదిస్తుంటే ఇద్దరిని కూడా దబదబా వచ్చి జీబులో ఎక్కి 1 టౌన్ పోలీస్ స్టేషన్ తరలిచ్చామని చెప్పారు. కానీ అక్కడ కాదు, పిరంగపురం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మమ్మల్ని ఏమో అక్కడి నుంచి పంపించేశారు, బలవంతంగా పోలీసులే పంపించేశారు. నేను అప్పుడు కూడా అడిగాను, ఈ ఆఫీస్కి ఏదన్నా అయితే మీరే బాధ్యులని. మేమే ఉన్నామండి, మేము ఎంతమంది ఉన్నాం, మేము కాపాడుతాం, మీకేం ఇబ్బంది లేదని చెప్పి మమ్మల్ని అందరినీ పంపించేశారు. మేము పోలీస్ స్టేషన్కి వచ్చి చూస్తే అక్కడ రామును, కోటేశ్వరరావు గారు లేరు. మేము కూడా కంప్లైంట్ ఇచ్చాం, ఎందుకంటే ఇద్దరికి దెబ్బలు తగిలినాయి. పోలీస్ స్టేషన్లో రిటర్న్ కంప్లైంట్. ఈ సమయంలో కరెంటు తీసేసి పట్టణం అంతా పవర్ కట్ చేసేసి కేబుల్ ఆఫీస్ని పగలగొట్టడం జరిగింది. అంటే పోలీసులు కూడా అక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్తున్నారు. అలాంటి సమయంలో పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగిందని మీరు అనుమానిస్తున్నారు? తప్పకుండా పోలీసుల సమక్షంలోనే, పోలీసులకు తెలిసే జరిగింది ఇది. ఇందులో ఏమాత్రం డోకలేదు. పగలగొట్టే ముందు కూడా నేను డిఎస్పీ గారికి ఫోన్ చేశాను, ఎస్పీ గారికి ఫోన్ చేశాను. కరెంటు తీసేశారు, పగలగొడుతున్నారు, వాళ్ళు పగలగొట్టబోతున్నారు, దయచేసి మీరు యాక్షన్ తీసుకోండి అని చెప్పి నేను ఎస్పీ గారికి, డిఎస్పీకి ఫోన్లో కూడా తెలిపాను. మేము యాక్షన్ తీసుకుంటామండి, మేము చూస్తాం, అది ఇది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ పగలగొట్టేశారు, ఆఫీస్ పగలగొట్టడమే కాకుండా మళ్ళీ
కేబుల్ టీవీ వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టడం ఈరోజు అన్యాయంగా ఎంత అక్రమంగా అంటే వాళ్ళ మీద కేసులన్నీ బెయిలబుల్ కేసులు పెడతారు, వీళ్ళ మీద మాత్రం నాన్ బెయిలబుల్ కేసులు పెడతారు. పెట్టేసి ఈ విధంగా పోలీసుల సమక్షంలోనే పోలీసుల అండదండలతోటనే ఇవి జరిగాయని చెప్పడానికి ఇంతకన్నా ప్రత్యేక నిదర్శనం ఏం లేదు. తప్పకుండా దీని మీద ప్రజలందరూ తెలుసుకోవాలి. ఇవాళ మాకు పోలీసులు న్యాయం చేస్తారని మాకు ఏ క్వశ్చన్ లేదు. కాబట్టి మేము అనేది ప్రజలు తెలుసుకొని తప్పకుండా దీన్ని కోర్టులో ఛాలెంజ్ చేస్తాం. తప్పకుండా ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళకి శిక్ష పడాలని చెప్పి మేము విజ్ఞప్తి. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఏం చేయబోతున్నారు పార్టీ తరఫున? ఎందుకంటే మీతో పాటు మీ కార్యకర్తల నాయకుల మీద కూడా దాడులు జరిగిన నేపథ్యంలో పార్టీ ఏం చేయబోతున్నారు మీరు? మా కార్యకర్తల మీద దాడి చేసినందుకు అమానుషంగా, అట్లానే ఏ తప్పు చేయని కేబుల్ అధినేతలను కూడా అరెస్ట్ చేసినందుకు రేపు మరి బంద్ ప్రకటించాం. నర్సరావుపేట పట్టణం బంద్ పిలుపునిచ్చాం. తప్పకుండా ఈ బంద్ని విజయవంతం చేయవలసిందిగా వ్యాపార వర్గాల వారికి, విద్యా సంస్థలకు, ప్రతి ఒక్కరికి నర్సరావుపేటలో ప్రజాభిమానం, ప్రజాస్వామ్యం కావాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ బంద్ని విజయవంతం చేయాలని నేను ఈరోజు నర్సరావుపేటలో జరిగిన సంఘటన తెలుగుదేశం ప్రభుత్వం యొక్క అరాచకాలకు పరాకాష్ఠగా చెప్పుకోవచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రజాస్వామ్యం ఈరోజు నర్సరావుపేటలో కూని చేయడం జరిగింది. ఒక కేబుల్ ఆపరేటర్ ఆఫీస్ మీద అమానుషంగా దాడి చేసి వారి ఆస్తులను ధ్వంసం చేస్తే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు అది పరిశీలించడం వెళ్ళడం జరిగింది. అదే అదునుగా అక్కడే కాపు కాచున్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు మాకుమ్ముడిగా దాడి చేసి గాయపరచడం జరిగింది. అయితే దీంట్లో ఒక దుర్మార్గపు చర్య ఏంటంటే రక్షించవలసిన పోలీసులు కూడా అక్కడే ఉండి మమ్మల్ని అందరినీ అక్కడిని పంపించి వేసి మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి మాట ఇచ్చి మమ్మల్ని పంపించి ఊళ్ళో కరెంట్ ఆఫ్ చేసి దుర్మార్గంగా కేబుల్ ఆఫీస్ మొత్తాన్ని కూడా సెటప్ బాక్సులు కానివ్వండి, ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి మొత్తాన్ని ధ్వంసం చేసి ఈరోజు వాళ్ళ నైజాన్ని చూపించుకోవడం జరిగింది. అయితే ఒకటే చెప్తున్నాం, అధికారం ఎప్పుడు కూడా పర్మనెంట్ కాదు, ప్రభుత్వాలు మారిపోతుంటాయి. కానీ పోలీసులు మటుకు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సింది చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. నర్సరావుపేటలో ప్రజాస్వామ్యం ఏమాత్రం కూడా పనిచేయటం లేదు. ఒక గూండాయిజం, ఒక రౌడాయిజం, లేకపోతే కులపరంగానో మనుషులు నరగడాలు కొరగడాలు చేస్తున్నాడు. దీనికి ఎట్లా సమాధానం చెప్పాలో మాకు బాగా తెలుసు. ప్రతి బిడ్డను కూడా నేను నిద్రలో పోనీయకుండా బిడ్డలను ఎవరిని కూడా ఏ క్యాస్ట్ వాళ్ళు కూడా నిద్రపోకుండా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని అల్లాడేస్తున్నారు. దీనికి ప్రతీకాండ తప్పనిసరిగా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. చేతగాంతరంగా ఉన్నామని చెప్పి ఊహించుకోవద్దు. మిమ్మల్ని ఏం చేయాలో మీకు ఎక్కడ సమాధానం చెప్పాలో మాకు తెలుసు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి మమ్మల్ని అదుపుతూ వస్తున్నారు. మమ్మల్ని గొడవలొద్దు అన్న నోటితో ఎప్పుడు వద్దు అన్న పదమే కానీ ఎప్పుడు బిడ్డలను రెచ్చగొట్టే పని లేదు. నువ్వైతే ఒక సభాపతి అయి ఉండి నిన్ను ఏం చేయాలో కూడా మాకు అర్థం కావట్లేదు. ఒక సభాపతి అయి ఉండి నువ్వు మనుషులను రెచ్చగొట్టి కొడుకు రోడ్డు మీద అచ్చుపోతున్నా అమ్మోతులాగా వదిలేసి ప్రజల మీదకి నెడుతున్నావు. ఎస్సీలు చేత కొట్టిస్తున్నావు, బీసీల చేత కొట్టిస్తున్నావు, ఓసీలతో కొట్టిస్తున్నావు. ఏమి రాజకీయమే నీ రాజకీయం? ఇది రాజకీయమా? ఇది నీకున్న క్యాడర్కి నువ్వున్న పోస్టులో నువ్వు చేయాల్సిన రాజకీయమా? ఇదే ప్రజాస్వామ్య రాజకీయం. కొడల గారు మీరు నిదానంగా ఆలోచించుకోండి. మీకే శ్రేయస్కరం. మీకు ఎవరు సమాధానం చెప్పాలో వాళ్ళు సమాధానం తప్పనిసరిగా చెప్తారు. ఎవరి ద్వారా మీ జీవితంలో మీరు ఏమేమి కోల్పోయారో అవన్నీ అంతకు డబుల్ కోల్పోతారని మీకు సవాల్ చేసి చెప్తున్నాము. ఈ విషయంలో మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. మీకు ఎలా సమాధానం చెప్పాలో ఆడలతో సమాధానం చెప్పించబోతే నా పేరు సుజాత పాలే కాదు. ఎన్సీవీ కేబుల్ మీద దాడి చేస్తున్న టీడీపీ కార్యకర్తలు అనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మేము 100 మంది వెళ్ళాం. ఆడ పోయేసరికి టీడీపీ కార్యకర్తలు కాపు కాసి మనం పోయిన వాళ్ళకు ఆపి అటాక్ చేశారు. పోలీస్ ప్రొటెక్షన్ కావాలని అడిగాం. పోలీసు వాళ్ళు వచ్చారు, మమ్మల్ని ఆడి నుంచి రాళ్లతో కొట్టి గందరగోళం చేశారు. మేము ఆడి నుంచి పోలీసులు వచ్చారు, పక్కకు వెళ్ళిపోయాం. పోయిన 10 నిమిషాల తర్వాత మళ్ళీ కేబుల్ ఆఫీస్ మొత్తం ధ్వంసం చేసేసారు. ఎమ్మెల్యే గారు ఆర్డీఓ ఆఫీస్ కాడ ధర్నా చేస్తున్న కార్యకర్తలు కొంతమంది దెబ్బలు తగిన హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం. పోలీసు వాళ్ళు మేము రక్షణగా ఉంటామని చెప్పి రక్షణ ఉండగా పోలీసు వాళ్ళ సమక్షంలో వాడు ఆఫీస్ ధర్నా టీడీపీ కార్యకర్తలు సార్. పేర్లు ఐడియా లేదు సార్. దాదాపు 200-300 మంది ఉన్నారు సార్. అది రాళ్ళు ఉన్నాయి, మామూలు కర్రలు, రాడ్లు ఉన్నాయి. మన 4-5 గాయాలైంది సార్. కానిస్టేబుల్ గారు కూడా గాయం సార్ మా సమక్షం. ఈరోజు మరి నర్సరావుపేటలో ఎన్సీవీ ఛానల్ మీద ఇంత దారుణంగా మరి దాడి చేయటం చాలా దారుణం. మరి ఈ దాడి జరుగుతున్న సంఘటన
మనకు ఇన్ఫర్మేషన్ రావడంతో మన ఎమ్మెల్యే గారి ద్వారా మనం అందరం అక్కడికి వెళ్ళంగానే ముందుగానే ప్లాన్ చేసుకొని వీళ్ళు మరి ఇటుక రాళ్లతో దాడులు చేసి మరి పోలీసుల సమక్షంలోనే ఎన్సీవీ ఆఫీస్ ధ్వంసం చేశారు. ఇది చాలా దారుణం. ఇది చాలా దారుణంగా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియపరుస్తున్నాం. నరసరావుపేటలో ఈరోజు ఎన్సీవీ కేబుల్ మీద దారుణంగా మరి వచ్చి పగలగొట్టేసి గందరగోళం చేసి మరి పోలీసుల సమక్షంలోనే ఇంత జరుగుతున్నా కానీ వాళ్ళు చూస్తూ ఊరుకున్నారంటే ఇంతకన్నా దారుణం ఏముంది. మరి ఎమ్మెల్యే గారి మీద అటాక్ చేయాలని చెప్పేసి వాళ్ళు అనేక సార్లుగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎమ్మెల్యే గారికి మాకు 4 గన్మెన్లు కావాలని చెప్పేసి మేము ప్రజల తరపున మేము కోరుకుంటున్నాము. ఈ దాడుల్ని ఇక మీరు గవర్నమెంట్ ముందుకొచ్చేసి ఇటువంటి జరగకుండా నరసరావుపేట పట్టణంలో శాంతి భద్రతలు కాపాడే విధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఈరోజు ఎన్సీవీ ఆఫీస్ మీదకి టీడీపీ గుండాలు మూకుముడిగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలానే మా డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో మేము కొంతమంది పోయి ఎన్సీవీ ఆఫీస్ దగ్గరికి పోయి అక్కడ ఏం జరుగుతుంది ఏందని మేము మామూలుగా ఏది పరిశీలనలో భాగంగా మూకుముడిగా మా ఎమ్మెల్యే గారి మీద, మా పట్టణ కన్వీనర్ హనీఫ్ గారి మీద, మా మండల జెడ్పీటీసీ అక్తాబ్ గారి మీద, అలానే పోలీస్ కానిస్టేబుల్ మీద, ఇంకా అనేక మంది వైఎస్ఆర్పీ కార్యకర్తల మీద నిర్దాక్షిణ్యంగా వాళ్ళు టీడీపీ గూండాలు రాడ్డులతో సోడా బుడ్డులతో నిర్దాక్షిణ్యంగా దాడి చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ రేపు నర్సాపేట బంద్ పాటిస్తున్నామని ఇందు మూలంగా